కష్టాలు, నీ బిడ్డలు నీ మాట వినటంలే, నీ బిడ్డలకి సంబంధాలు రావటంలే, భయంకరమైన అప్పుల పాలైపోయినావు, వడ్డీలు కట్టుకోలేకపోతున్నావు, వచ్చిన సంపాదన అంతా కూడా హాస్పిటల్స్కి వెళ్ళిపోతున్నది, నీకు నీ భర్తకి నీకు నీ భార్యకి మధ్యలో సమాధానం లేదు, నెమ్మది లేదు, తెలియని వేదన, పోరాటం, కన్నీరు, బాధను అనుభవిస్తున్నావు. కారణం ఏంటిదంటే దేవుని పొరపాటు లేదు, నువ్వు వెళ్తున్న మందిరం పొరపాటు లేదు, నువ్వు వెంబడిస్తున్నది దైవజనుని పొరపాటు లేదు. కానీ ఎక్కడనో దేవునికి ఇవ్వవలసిన స్థానం నీ బిడ్డలకో, నీ వ్యాపారానికో, నీ ఉద్యోగానికో, నీ అందానికో, నీ చదువుకో, నీ జ్ఞానానికో ఇచ్చినావు. కాబట్టి ఆ నది నీ కుటుంబంలో నుంచి దూరం అయిపోయింది. హల్లెలూయా. ఆ ఏలీ దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఆ మేఘము దిగటం చూసినాడు, ఆ ప్రత్యక్షత పొందుకోవటం చూసినాడు. కానీ దీపము ఆరిపోక మునుపు, అంటే అక్కడ డిస్టర్బెన్స్ అయిపోతుంది, దేవుని సన్నిధి దూరం అయిపోయింది. దేవునికి ఇవ్వవలసిన స్థానం ఎప్పుడైతే బిడ్డలకు ఇచ్చినాడో తెలియని ఒక చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. ఈరోజు దాకా దేవుని యొక్క స్థానాన్ని నువ్వు ఎవరికి ఇచ్చినావో, కానీ ఈరోజు ఆ ప్రథమ స్థానం రబా షకల ధ్యాన మహందువాల నువ్వు ఎవరికి ఇవ్వబోతున్నావు అంటే ఆ యేసయ్యకి నువ్వు ఇవ్వబోతున్నావు.